వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాజకీయాలు వింటర్లో కూడా హీట్ పుట్టిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత పేరైతే మారుమోగిపోతుంది. కల్వకుంట్ల కవిత మరి గత కొంతకాలంగా కూడా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. సో ఎప్పుడు ధైర్యంగా గంభీరంగా ఉండే ఆమె ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే లేడీ సింగం లాగా కూడా ఆమెకు పేరు. అయితే ఇటీవలి శాసన మండలి వేదికగా ఒక్కసారిగా ఆమె భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక దృఢమైన మహిళా నాయకురాలు, ఎంపీగా పనిచేశారు 5 సంవత్సరాలు. మరి అదే క్రమంలో ఎమ్మెల్సీగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే ఆమెకి కేవలం వ్యక్తిగత బాధ మాత్రమే ఉందా? దీని వెనుక పెను రాజకీయ తుఫాన్ ఏదైనా దాగి ఉందా? భవిష్యత్తులో ఆమె రాజకీయ పార్టీ పెడతారా, లేకుంటే మరి ఇంకేదైనా పార్టీలో చేరతారా అనే కోణంలోనూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక మండలిలో కవిత కన్నీళ్ళ వెనుక అనేక కారణాలు ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంటి కేసులతో సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేశారు. సుమారు 5.5 నెలల పాటు కూడా ఆమె తిహార్ జైల్లో గడిపారు. ఎంతో మానసిక ఒత్తిడిని కూడా ఆమె తట్టుకున్నారు. అయితే ఆమె సొంత పార్టీ నుంచి కావచ్చు, తర్వాత ఆమె కుటుంబం నుంచి కావచ్చు, తర్వాత మరి ఆశించిన స్థాయిలో ఆమెకు మద్దతు లభించలేదనే అసంతృప్తి ఆమెలో గూడు కట్టుకుందనేది మాత్రం స్పష్టంగా తెలియవస్తుంది. ఎందుకంటే తనను నిజామాబాద్ ఎంపీగా తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఓడించారని చెప్పి ఆమె మరి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు ఇటీవల కాలంలో. సో మరి ఆమెకు అంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి ఆమె ఎమ్మెల్సీగా మరి ఎందుకు ఆ పదవి తీసుకున్నారనే దాంట్లో కూడా కొంత మరి సొంత పార్టీ నుంచి వస్తున్న ప్రశ్నలు కావచ్చు. సో ఆమె ఎమ్మెల్సీగా ప్రస్తుతం అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆమె ఎమ్మెల్సీ రాజీనామా మరి ఆమోదించే వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఒక వారం రోజుల క్రితం కూడా ఆమె మండలిలో ఒక భావోద్వేగ ప్రసంగం చేశారు. అందులో ముఖ్యంగా ఆమె టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీగానే స్పష్టమవుతోంది. మరి బీఆర్ఎస్ పార్టీని కవిత టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశంలో మరి నేను మీకు కొంత ఖచ్చితంగా ఒక అనాలిసిస్ ద్వారా మరి ఆమె చేస్తున్న దాంట్లో కొన్ని ఆమె చెప్తున్న దానికి కావచ్చు సో అనుసంధానంగా కనిపిస్తున్నాయి. సో ఆమె కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా ఆమెకు ఒక బంపర్ ఆఫరు అందిందనే వార్త కూడా ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. సో కవిత స్వయంగా ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని మరి ఆమె డిక్లేర్ చేశారు. అయితే కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బందులు పడకండి, మీరు నేరుగా కాంగ్రెస్ పార్టీలోకి రండి. మరి దీంట్లో రేవంత్ రెడ్డి బృందం ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తూనే ఏకంగా రాష్ట్ర హోంమంత్రి పదవి కూడా ఆఫర్ చేస్తున్నట్టు కూడా మరి ప్రచారం జరుగుతోంది. సో మొత్తానికి కవితకు మంత్రి పదవిపై మరి మొదటి నుంచి కొంత ఆసక్తి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తనను మరి ఎంపీగా అవకాశం ఇచ్చిన నాన్న ఆ తర్వాత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఆమెకు ఒకసారి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. సో ఎమ్మెల్సీగా మరి ఖచ్చితంగా మరి స్థానిక సంస్థల నుంచి ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తనను మంత్రివర్గంలోకి నాన్న తీసుకుంటారని ఖచ్చితంగా ఆమెకు ఒక ఆశ ఉన్నట్టు కూడా ఆమె మాటల్లో పదే పదే మనకు తెలుస్తుంది. అయితే నాన్న ఇప్పటికే మరొక వైపు మేనబావకు, మరొక వైపు మరి అన్నకి, సొంత అన్నకి మరి మంత్రివర్గంలోకి తీసుకొని హరీష్ రావును, కేటీఆర్ను కేబినెట్లోకి తీసుకున్న తర్వాత మరొకసారి కూడా కవితను కూడా తీసుకుంటే కూతురికి అలాగే కొడుక్కి, అల్లుడికి, ముగ్గురికి కూడా మంత్రి పదవులు ఇచ్చాడు. సో అనే అపవాదు ఆమె ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అదే క్రమంలో రాజకీయంగా కూడా కొంత విమర్శలు ఎదురవుతాయని కేసీఆర్ భావించారేమో, మరి లేకుంటే ఆమె చెప్తున్న దాని ప్రకారం తనను ఎదగనీయకుండా తనను అడ్డుకుంటున్నారని చెప్తున్న ఆమె ఆరోపణల విషయంలో కావచ్చు. సో మొత్తానికి ఆమె మానసికంగా తాను మంత్రి కావాలనుకున్న దాంట్లో తన కుటుంబ సభ్యులే అడ్డుకున్నారని ఆమె చెప్తున్న దాని ప్రకారం మనకు అర్థమవుతోంది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను, 2028 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని చెప్తున్న నేపథ్యంలో సో ఆమె మరొక మాట కూడా చెప్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఏవైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటి పట్ల కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పిన వ్యాఖ్యలు కూడా మనం గమనించినట్లయితే సో ఆమెకి ఖచ్చితంగా రాజకీయాల్లోకి మరి ఎంటర్ కావడం,
తన పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అదే క్రమంలో మరి ఇక ఓవరాల్గా మరి 119 నియోజకవర్గాలు రేపు పొద్దున బైఫర్గేషన్ అయితే కనుక మరి నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక సో ఖచ్చితంగా ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. కానీ సో దీంట్లో రేవంత్ టార్గెట్ మాత్రం కేసీఆర్ కనుక కేసీఆర్ని ఎట్లయినా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను, అలాగే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనుక పూర్తిగా మరి భూస్థాపితం అయితే తప్ప కాంగ్రెస్ మరొక 5 సంవత్సరాలు లేకుంటే 10 సంవత్సరాలు ఇంకొక 2-3 మరి దఫాలుగా కూడా అధికారంలోకి రావాలంటే తెలంగాణలో కొంత బలమైన ప్రత్యర్థి పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ అని చెప్పడంలో మరి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మరి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మరి 30% అబోవ్ మరి పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు మరి స్పష్టమైన రుజువుగా మనం చెప్పుకోవచ్చు. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని ఎన్ని రకాలుగా కూడా రేవంత్ రెడ్డి మరి ఆ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలనే లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యంలో మరి చాలామంది విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడానికి కావచ్చు, ఆ 3 రంగుల కండువాలు కప్పడం కావచ్చు. సో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మరి కొంత ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా మేము ఇంకా బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నామని చెప్పడం కావచ్చు. ఒకరిద్దరు అందులో దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పినప్పటికీ మిగిలిన 8 మంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి స్పీకర్ ఎదుట మరి చెప్పడం కావచ్చు, వాళ్ళు ఆ వాంగ్మూలం ఇవ్వడం కావచ్చు, ఆ సాక్ష్యం వాళ్ళ మాటలు చెప్పుకోవడం కావచ్చు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి లక్ష్యంలో బీఆర్ఎస్ పార్టీ మరి ఓవరాల్గా కాంగ్రెస్కు 2023 ఎన్నికల్లో జరిగిన దాంట్లో కేవలం 63-64 సీట్లు మాత్రమే సాధించుకోవడం కావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా గెలవాలంటే మరి కాంగ్రెస్కు సంబంధించి కావచ్చు, మరి బీఆర్ఎస్ నుంచి కావచ్చు, గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావించారు. అదే క్రమంలో మరి ఆపరేషన్ ఆకర్షకు కూడా తెరదీశారు. దాంట్లో 10 మంది మరి పోలవమంటూ జాయిన్ అయ్యారు. కానీ దాంట్లో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, స్పీకర్కు కంప్లైంట్ చేయడం, ఇట్లాంటి కారణాల చేత అది ఆ ఇష్యూ అయితే ఇంకా 8 మంది మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు. కానీ సో వాళ్ళంతా కూడా ఊగిసలాడుతున్నారు, గోడ మీద పిల్లుల్లాగా ఉండే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్లోనూ లేని పరిస్థితి, అదే క్రమంలో బీఆర్ఎస్లోను కూడా మరి వాళ్ళు కలవని పరిస్థితి. సో మొత్తానికి రేవంత్ టీం బలంగా ఉండాలి. నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళే క్రమంలో గెలుపు గుర్రాలకు మాత్రమే తన టీంలో ఉండాలని ఆయన భావిస్తున్న నేపథ్యంలో సో మొత్తానికి ఈ ఎమ్మెల్యేల అంశం కొంత పెండింగ్లో పడడం కావచ్చు. అదే క్రమంలో సుప్రీంకోర్టు వరకు కూడా మరి డిసిజన్ తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించడం, స్పీకర్ అయితే వాళ్ళ విషయంలో మరి బీఆర్ఎస్ వాళ్ళు సమర్పించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా లేదని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంతమంది గెలుపు గుర్రాలు ఉన్నారు కనుక సో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని మరి ఎదుర్కోవాలంటే కూడా కాంగ్రెస్కు రానున్న ఎన్నికల్లో కొంత కష్టసాధ్యమైన విషయం కనుక మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ ఫ్యూచర్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రధాన ప్రత్యర్థి. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి సో మైండ్ గేమ్స్ అయితే మొదలుపెట్టినట్టు స్పష్టమవుతోంది. దాంట్లో ఆ మైండ్ గేమ్లో భాగంగానే కవితను మరి ఆయన వెనుకుండి నడిపిస్తున్నాడు. సో ఆయన చెప్పినట్టు మాత్రమే కవిత ఇప్పుడు ఒక రోలు ప్లే చేస్తుందనే ప్రచారం కూడా చాలా బలంగా జరుగుతున్న నేపథ్యంలో సో ఆమె దాంట్లో మరి ఖచ్చితంగా ఎప్పుడైతే ఆమె నాన్నకు లేఖలు రాయడము, ఆ లేఖలు బహిర్గతం కావడం, అమెరికా నుంచి రాగానే ఇక మరి ఖచ్చితంగా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి బాంబులు పేల్చడం కావచ్చు. సో ఆ దయ్యాలు ఇవ్వాలనే విషయంలో మరికొంత కాలానికి కూడా మరి కొంతమంది పేర్లు చెప్పడం కావచ్చు. చాలా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంతోష్ రావు కావచ్చు, అదే క్రమంలో హరీష్ రావు కావచ్చు, తర్వాత గుంటకంట్ల జగదీష్ రెడ్డి కావచ్చు, ఇక చాలామంది పేర్లను ఆమె ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ క్రమక్రమంగా కూడా బీఆర్ఎస్ పార్టీని కొంత బలహీనం చేసే దిశగా కూడా ఆమె కూడా కేసీఆర్తో కొంత బీఆర్ఎస్ పార్టీతో మైండ్ గేమ్ మొదలెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సో దీంట్లో కేసీఆర్ నష్టపోవాలంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో కుంపటి పెట్టాలనే ఆ రేవంత్ ఆలోచన ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే మరి ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన 4 నెలల తర్వాత రీసెంట్గా
ఆమె మండలి వేదికగా కూడా బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడడానికి సమయం తీసుకోవడం, మరి మండలిలో ప్రజా సమస్యల గురించి కాకుండా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా మరి ఎవరైతే లేకుండా చేయాలని భావిస్తున్నారో వాళ్ళతో పాటు ఆమె గొంతు కలిపినట్టు కూడా స్పష్టమవుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలనుకున్న వాళ్ళలో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఒకవైపు బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్ ఉంటుంది కనుక సో ఈ రెండు పార్టీలకు బలమైన శత్రువు కేసీఆర్ కనుక సో బలమైన శత్రువును తెలివితో జయించాలి, తెలివైన శత్రువుని బలంతో జయించాలి. మరి తెలివి బలం ఉన్న కేసీఆర్ని ఎలా జయించాలనే అంశంలో మరి ఖచ్చితంగా ఎవరో ఒక మరి ఈ యొక్క కవితను ఆరంగరేట్రం చేయించి ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి ఆ కన్న కూతురుగా కేసీఆర్ మరొక 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడు. అదే క్రమంలో ఆయన మరి తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో తెలంగాణ అనే రాష్ట్రంలో కేసీఆర్ పేరైతే ఖచ్చితంగా చరిత్రలో ఉంటుంది. సో ఆయన ఒక్కటి తీసుకున్న పోరాటం కావచ్చు, ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష కావచ్చు, కేంద్రం నుంచి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నామని దానికి సంబంధించిన మరి ప్రకటన వెలువడం కావచ్చు. సో ఇవన్నీ కేసీఆర్కు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక మైలురాళ్ళు, ఆయన చరిత్రలో ఖచ్చితంగా స్థిరస్థాయిలో ఉంటారు. అలాంటి తెలివైన బలమైన శత్రువు కేసీఆర్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఇక అంతకంటే బలమైన తెలివైన ప్రణాళికలు చేయాలి. అంతకంటే మరి బలమైన తెలివైన ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంగా మరి ఆ రెండు పార్టీలకు ఉన్నట్టు కూడా మరి దీంట్లో రాజకీయంగా సహజమైన పోటీ ఉంటుంది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ మధ్య కాలంలో కవిత ఏదైతే ఉందో మరి తాను ఖచ్చితంగా ఒకసారి ఎంపీగా మరొకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన మరి సొంత కన్న తండ్రి పెట్టిన పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, సో ఆ పార్టీ పైనే ఆమె ఆరోపణలు చేయడం కావచ్చు. అదే క్రమంలో ఎవరో చెప్పినట్టుగా చేస్తున్నట్టు స్పష్టంగా మరి తెలుస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత ఎప్పుడైతే తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వలేదో సో ఆ మంత్రి పదవి కావాలనే కాంక్ష ఆమె బలంగా ఉండేదని కూడా చాలాసార్లు ఆమె చెప్తున్న మాటలను బట్టి కావచ్చు. అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరి ఆమెకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆమె కొత్త పార్టీ పెడుతుందా, అదే క్రమంలో కాంగ్రెస్ ఆఫర్ను తీసుకుంటుందా, ఇక రేవంత్ రెడ్డి కూడా కొంత కవిత లాంటి వాళ్లకు అంటే కల్వకుంట్ల కుటుంబం నుంచి సో కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని మంత్రివర్గంలోకి తీసుకొని ఖచ్చితంగా ఆమెకు హోంమంత్రి పదవి కనుక ఇచ్చేస్తే ఖచ్చితంగా ఏవైతే ఇప్పటివరకే మరి విచారణలు జరుగుతున్నాయో టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత ఫార్ములా ఈ రేస్ కేసు విషయం కావచ్చు, తర్వాత కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సో చాలా ఆరోపణలు ఎదుర్కొంటూ మరి బీఆర్ఎస్ పార్టీలో జరిగిన ఏవైతే అవినీతి విషయంలో మరి కవిత కనుక పదవిస్తే ఖచ్చితంగా మరి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే ఒక సామెత ఏదైతే ఉందో సో ఇప్పటికే మరి ఒకవైపు బీజేపీ ఈ అంశంలో సహకరించట్లేదు కనుక సో ఒక పవర్ఫుల్ లీడర్గా ఒక లేడీ సింగంగా ఉన్న కవితకు మరి పార్టీలోకి తీసుకొని మరి ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చేసి ఎవరి వేలితో వారి కన్నే పొడవాలనే ఆలోచన మరి చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో మరి కవిత కలగంటున్న మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి అయితే మరి చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక మంత్రి పదవి కూడా కవిత తీసుకుంటారా అని కూడా కొంత మరి కాంగ్రెస్ పార్టీలోను కావచ్చు, తర్వాత మరి ఓవరాల్గా పొలిటికల్ సర్కిల్స్లో కూడా మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత ఆశ మంత్రి కావాలి. సో ఆమెకు కావాల్సిన మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో సో రేవంత్ కూడా కవిత లాంటి వ్యక్తులతోనే కేసీఆర్ లాంటి మరి నాయకుడిని మానసికంగా కావచ్చు, తర్వాత సామాజికంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు పూర్తి స్థాయిలో మరి కోలుకోకుండా చేయాలనే లక్ష్యం ఉన్నట్టయితే జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో నిజంగా కవితకు మరి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాడా, సో ఆమె కళ నెరవేరుస్తాడా, ఆ క్రమంలో మరి ఆమెకు హోంమంత్రి ఇచ్చి నిజంగానే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరిపై ఆమె చేస్తున్న ఆరోపణల విషయంలో కావచ్చు కొంత ఫ్రీడమ్ ఇచ్చి సో వాళ్ళని అరెస్ట్ చేపిస్తారా అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఏం చేయబోతుంది, సో ఆమె ఎందుకు కన్నీళ్లు పెడుతుంది, ఆమె కొత్తగా రాజకీయ పార్టీ ఎందుకు పెడుతుంది, సో దీని వెనుక మరి ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన తర్వాత 4 నెలల తర్వాత ఆమెను ఎందుకు పూర్తి స్థాయిలో మరి రాజీనామాను ఆమోదించారు, దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా, సో ఎక్కడైతే మరి పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే లక్ష్యంతో కవిత మరి కావాలనే మండలిలో చైర్మన్ ద్వారా ఆమె రాజీనామా చేయడం, అక్కడి నుంచి బీఆర్ఎస్పై మాట్లాడడం,
అదే క్రమంలో మరొకసారి కూడా ఆమె నిజామాబాద్లో అదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి మరి కాంగ్రెస్ సపోర్ట్తో గెలుస్తారా లేకుంటే మరి ఇండిపెండెంట్గా గెలుస్తారా అనే దాంట్లో కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. సో తాను కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవిని మరి ఆమె రాజీనామా చేయడం కావచ్చు, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం కావచ్చు. సో నాకు బీఆర్ఎస్ పార్టీలో నేను సమర్థంగా పనిచేసిన, పూర్తి స్థాయిలో కష్టపడినప్పటికీ నాకు గుర్తింపు లేకుండా నా కుటుంబ సభ్యులే నన్ను అడ్డుకున్నారు కనుక ఆ కుటుంబ సభ్యుల ముందు ఖచ్చితంగా మరి ఆమె సవాల్ చేసి ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత పార్టీకి రాజీనామా చేయడం కావచ్చు, అదే క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కావచ్చు. సో మొత్తానికి కేసీఆర్ కూతురు కవిత మొండిదని ఖచ్చితంగా నిరూపించుకుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి మరి ఆ మొండితనంతో మరి నిజామాబాద్ ఎంపీగా గెలిచి అదే క్రమంలో అదే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల మరి ఎమ్మెల్సీగా నెగ్గిన తర్వాత ఆమెకు నిజామాబాద్ అనేది ఒక స్థానబలం ఉన్న ప్రదేశం కనుక ఆ స్థానబలం నుంచి మరొకసారి కూడా మరి కాంగ్రెస్ సపోర్ట్తోని ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? సో ఖచ్చితంగా అక్కడి నుంచి గెలిచి మరొకసారి కూడా మరి రేవంత్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఇదొక చర్చ అయితే జోరుగా సాగుతోంది. సో మొత్తానికి కవిత ఏం చేస్తున్నదనే దాంట్లో ఒక పెద్ద సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా కవితను ఎలాగైనా ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై మరి ఖచ్చితంగా ప్రయోగించాలనే లక్ష్యంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి దీని వెనుక ఒక వ్యూహకర్తగా ఉన్నాడు. ఆయన చేస్తున్న రాజకీయ వ్యూహాలు నిజంగా ఇప్పటికీ చూసుకున్నట్లయితే అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని మరి 6 గ్యారెంటీలు కావచ్చు, 417 హామీలు కావచ్చు, సో వాటన్నిటి నుంచి కూడా ప్రజల్ని డైవర్ట్ చేస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరాలకి అడుగు పెడుతూ అదే క్రమంలో మరి భారీ లక్ష్యాలు పెట్టుకున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదే క్రమంలో మరి కేసీఆర్ కావచ్చు, సో ఆయనను పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయ చిత్రపటంలో నుంచి తీసివేయాలనే బలమైన కాంక్ష ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్న నేపథ్యంలో కవిత వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని జరుగుతున్న ప్రచారంలో ఇప్పుడు కవిత వేస్తున్న అడుగులు ఎలా ఉంటాయనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగా కవితకు మంత్రి పదవి రావాలంటే ఆమె ఖచ్చితంగా రాజకీయ పార్టీతో ఎస్టాబ్లిష్ కావడము, ఆమె ఒక శాసనసభ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. సో తెలంగాణలో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో చాలామంది ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మరొకసారి కూడా పోటీ చేస్తే ఈజీగా గెలిచే పరిస్థితి ఉంటుంది. ఓకే, ప్రజాస్వామ్యంలో కవిత పార్టీ పెట్టుకుంటే అందరూ ఆహ్వానిస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ కవిత నిజంగానే పార్టీ పెట్టి మరి అంత రిస్క్ తీసుకుంటుందా? ఆర్థికంగా కావచ్చు, మరి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా బలం కావాల్సిన అవసరం ఉంటుంది. సో మొన్న మండలిలో ఆమె కన్నీళ్ళను చూసి కొంత ఆమె ఎందుకు మరి ఆ కుటుంబం నుంచి కావచ్చు, ఆ కన్న తండ్రిని చూడలేకపోతున్నానే బాధతో ఆమె కన్నీళ్ళు పెట్టుకుందా? అదే క్రమంలో సో మరి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మనం గమనించిన నేపథ్యంలో సో మొత్తానికి సో ఆ కుటుంబంతో కావచ్చు, ఆ పార్టీతో నాకు బంధాలు తెగిపోయాయి. సో దాంట్లో నేను ఇక ఎలా ముందుకు అడుగు వేస్తాననే దాంట్లో నాకు పూర్తిగా ఇష్టం ఉంది. సో దాంట్లో నేను వేసే అడుగులు ఖచ్చితంగా నా కెరీర్ను నిలబెట్టాలనే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఆమె ముందుగా రాజకీయ పార్టీ అనౌన్స్ చేశారు. సో ఇదంతా కూడా ఒక వ్యూహంలో భాగంగా జరుగుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ వ్యూహంలో భాగంగానే మరి ఆమె రాజకీయ పార్టీ పెడతానడం, తర్వాత కాంగ్రెస్ నుంచి ఆమెకు మంత్రి పదవి ఆఫర్గా రావడం కావచ్చు. సో మొత్తానికి ఎక్కడైతే ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేశారో సో మళ్ళీ అక్కడి నుంచే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానం నుంచే పోటీ చేసి గెలిచి మరి ఇండిపెండెంట్గా చేసే అంత అంగబలం అర్ధబలం ఆమెకు ఉంది. సో ఎందుకంటే ఆమె అత్తగారు కూడా నిజామాబాద్కు సంబంధించి జిల్లాకు సంబంధించిన అంశం కావచ్చు, ఆమెకు అది ఉపయోగపడుతుంది. అదే క్రమంలో ఒకసారి ఎంపీగా కూడా 5 ఏళ్ళు సుస్థిరంగా ఉన్నారు. సో మొన్నటి వరకు కూడా ఆమె ఎమ్మెల్సీగా కొనసాగారు కనుక ఎక్కడైతే తనను అణిచివేశారో సో తాను బయటికి వెళ్ళిన తర్వాత అదే స్థాయిలో తాను నిలబడాలనే లక్ష్యంతో ఆమె ముందుకెళ్తోంది. సో ఇప్పటికైతే ఆమె రాజీనామా చేసిన అంశం ఏదైతే ఉందో సో మరొకసారి కూడా ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా, అదే క్రమంలో రాజకీయ పార్టీ పెడతారా, సో కవిత కళ ఏదైతే ఉందో ముందు మంత్రి అవుతారా, లేకుంటే పార్టీలో మరి పార్టీని డెవలప్ చేస్తూ రాజకీయ పార్టీని పెట్టుకొని ఆ తర్వాత ఆమె ఎప్పటి వరకు మంత్రి అవుతుంది అనే దాని పట్ల కొంత మరి ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ కాంగ్రెస్ నుంచి కనుక ఆమెకు ఆఫర్ వస్తే ఖచ్చితంగా ఆమె ఆఫర్ తీసుకుంటుందనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కేసీఆర్కు ఏకైక కూతురు, అలాగే
నేను కేసీఆర్ బిడ్డనని చెప్పుకుంటుంది. ఇప్పటి వరకు తండ్రి గురించి ఒక్క మాట కూడా విమర్శ చేయలేకపోయినప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ను టచ్ చేస్తే ఆమె ఫ్యూచర్ కొంత ఇబ్బంది ఉంటుందని ఆమె కూడా భయం ఉంటున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా నాన్న ఇవ్వలేని అవకాశము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో ఆమె యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రానున్న రోజుల్లో అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.